వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు. కేంద్రంలో ఎన్డీఏ మంత్రివర్గంలో తెలుగుదేశం నేతలు ఉన్నారు, 2 మంత్రులుగా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు. సో ఇక్కడ అక్కడ 2 చోట్ల కూటమి అధికారంలో ఉందని చెప్పాలి. అధికారికంగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉంది, కానీ అనధికారికంగా బీజేపీ ఇంకా వైసీపీతో సంబంధాలు కొనసాగిస్తుందన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కావచ్చు, లేదంటే వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ కేసులు ముందుకు సాగని పరిస్థితుల్లో ఈ అనుమానాలు వస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ట్విట్టర్లో చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. గడ్కరీ గారికి బీజేపీ పార్టీలో చంద్రబాబుకు సన్నిహితుడు అన్న పేరుంది. చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి గడ్కరీకి అని చెప్పుకుంటారు అందరూ. ఎందుకంటే ఆయన కొంత ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటాయి, సేమ్ చంద్రబాబు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇద్దరు వేవ్ లెంగ్త్ కలుస్తుంది అనే ప్రచారం అయితే ఉంది. కానీ విచిత్రంగా నితిన్ గడ్కరీ గారు నిన్న ఇవాళ 2 ట్వీట్లు పెట్టారండి. నిన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో గడ్కరీ గారు శుభాకాంక్షలు తెలిపారు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి. అలాగే ఈరోజు లిక్కర్ కేసులో జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుట్టినరోజు. మిథున్ రెడ్డికి కూడా జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ముఖంగా తెలియజేశారు నితిన్ గడ్కరీ గారు. ఒకరేమో మర్డర్ కేసులో ఉన్నాడు నిందితుడిగా, అది సాదాసీదా మర్డర్ కాదు. ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయి, అంత కీలకమైన వ్యక్తిని చంపేస్తే ఆ చంపిన కేసులో ఇతను నిందితుడిగా ఉంటే ఇతనికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఇంకొక మిథున్ రెడ్డి దేశంలోనే సంచలనం రేకెత్తించిన, దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కుంభకోణం ఇది. ఈ కుంభకోణంలో ఆయన నిందితుడిగా ఉన్నారు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరు క్రిమినల్ కేసు, ఒకరేమో అతిపెద్ద లిక్కర్ కుంభకోణం. సాధారణంగా ఈ ట్విట్టర్ అకౌంట్లు, నాయకులకి ట్విట్టర్ అకౌంట్లు, ఫేస్బుక్ అకౌంట్లు చూసేవాళ్ళు పర్సన్స్ వేరే ఉంటారు, పిఆర్ పర్సన్స్ లాగా ఉంటారు. వాళ్ళు అన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇంపార్టెంట్ ప్రధానమైన నాయకులు బర్త్డేలు ఎప్పుడు ఉన్నాయి, లేదంటే గతించిన వాళ్ళు పెద్ద నాయకులు వర్ధంతులు ఎప్పుడు, జయంతులు ఎప్పుడు, వాజ్పేయి లాంటి వాళ్ళు, లేదంటే జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇలాంటి చూస్తూ ఉంటారు. బీజేపీ వాళ్ళు అయితే పర్టికులర్గా అలాంటి వాళ్ళే చూస్తారు. చూసి ఆటోమేటిక్గా విషెస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అనుమతి తీసుకుంటారు. కొన్ని రకాల పోస్టులు వేసేటప్పుడు రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు కావచ్చు, ప్రత్యర్థులకు ఇలాంటి శుభాకాంక్షలు చెప్పేటప్పుడు మన ఎన్డీఏ లేరు కదా, బయట ఉన్నారు కదా, పెట్టాలా వద్దా అని సదరు నేత అనుమతి తీసుకొని పెడతారు. మరి ఇక్కడ వీళ్ళు అనుమతి తీసుకున్నారో లేదో తెలియదు. అనుమతి అడిగితే ఆయన ఇచ్చారో లేదా ఆయన అనుమతి తీసుకోకుండానే వీళ్ళు వేసారేమో తెలియదు. కానీ ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ద్వేషిస్తారు. కారణం ఏంటంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం. జగన్మోహన్ రెడ్డిని ఆగర్భ శత్రువులాగా చూస్తారండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది రాజకీయ ప్రత్యర్థులు అని చెప్పడం కాదు, రాజకీయ వైరి వర్గాలు అని చెప్పాలి. అది అంత రైవలరీ ఉంది 2 పార్టీల మధ్య. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ఆయనకు తగ్గట్టే ఆయన క్యాడర్ కూడా ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ముందు నుంచి సాఫ్ట్ కార్నర్తో ఉంటుంది. ఫ్రమ్ ది బిగినింగ్ 2014 నుంచి ఆ సాఫ్ట్ కార్నర్ జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన పార్టీ మీద ఉంది భారతీయ జనతా పార్టీకి. అది స్పష్టంగా రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది. మొన్న కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యాక్చువల్గా ఎన్డీఏ అభ్యర్థికి మెజారిటీ ఉంది, ఈజీగా గెలుస్తారు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మీ ఎంపీల మద్దతు మాకు కావాలి, మీ 11 మంది ఎంపీల మద్దతు మాకు కావాలని అడిగారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకరించాడని తెలిసింది. ఇప్పుడు గడ్కరీ గారి విషస్సు ఈ 2 చూస్తుంటే బీజేపీ జగన్ విషయంలో పాత వైఖరితోనే ఉందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. బీజేపీ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందేమో అన్న అనుమానం కూడా వస్తుంది. వీళ్ళు ఇలా చేయటం మూలంగా బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో టచ్లోకి వెళ్ళటం, లేదంటే వాళ్ళని అభినందించడం, వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం మూలంగా ఢిల్లీలో వైసీపీకి అంతా సానుకూలంగా ఉందేమో అన్న అభిప్రాయం కూడా వస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ పొలిటికల్ స్ట్రాటజీనా,
లేకపోతే గడ్కరీ గారికి ఉన్న వ్యాపార సంబంధాలా, లేదా అందరికీ శుభాకాంక్షలు చెప్పినట్టే చెప్పాడనే దాని మీద క్లారిటీ అయితే లేదు. Like, share and subscribe to Rajaniti channel.